Good afternoon to one and all. Am I audible? ఓకే అమ్మా. సో లాస్ట్ క్లాస్లో చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను కదా. సో చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇంకొక 2 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటే సిలబస్ కంప్లీట్ అవుతుందమ్మా. సో టీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్స్ ఉంటాయి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వేరియన్సెస్ ఉంటాయి, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఈ 3 టెస్ట్లు స్మాల్ శాంపిల్స్లో అన్నమాట. లార్జ్ శాంపిల్స్లో 4 మెథడ్స్ నేర్చుకున్నాం. సింగిల్ మీన్కి, సింగిల్ ప్రపోర్షన్కి, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రపోర్షన్స్కి, డిఫరెన్సెస్ బిట్వీన్ మీన్స్కి, అక్కడ 4 మెథడ్స్ చేసాం. ఇక్కడ స్మాల్ శాంపిల్స్లో 3 టాపిక్స్ అంటే టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి చేస్తున్నాం.
సో మనం చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్ని టైప్స్ చేసామండి ప్రాబ్లమ్? అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే మనం చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో వాల్యూకి బిలో వస్తుందా అబోవ్ వస్తుందో చూస్తున్నాం. బిలో వస్తేనే యాక్సెప్టెడ్, అబోవ్ వస్తే రిజెక్టెడ్. సో ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, మీకు ఇక్కడ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. ఈఐ క్యాలిక్యులేట్ చేయాలి. ఈఐ అంటే టోటల్ ఆల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో రాసుకోవాలి. సో అది ఈఐ అండి. సో మనకి చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో ఫార్ములా ఏంటి? టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా సమ్మేషన్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ. కాబట్టి నీ దగ్గర ఓఐ ఉంటది, ఈఐ క్యాలిక్యులేట్ చేస్తావు. ఓఐ లో నుంచి ఈఐ ని సబ్ట్రాక్షన్ చేస్తావు. ఓఐ మైనస్ ఈఐ అంటే ప్రతి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఈఐ ఎక్స్పెక్టెడ్ వాల్యూతో సబ్ట్రాక్షన్ చేసి చూపిస్తావు. సో ఓఐ మైనస్ ఈఐని సింప్లిఫై చేసుకుని ఒక కాలమ్ గా రాసుకుంటున్నావు. అట్లాగే ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ కూడా రాస్తున్నావు. సో నిన్న ఇక్కడ సిగ్నిఫికెన్స్ అడిగినా అడగకపోయినా త్రీ కాన్సెప్ట్స్ లో కూడా టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఈ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో మనం 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చెక్ చేయాలి. నువ్వు చేస్తున్న టెస్ట్ ఎంత వరకు చెప్తున్నావు, నువ్వు చేస్తున్న టెస్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ చెప్తున్నావు, టేబుల్స్ ప్రకారం ఎలా ఉంది, దానికి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న వాల్యూ ఏంటి, అది బిలో వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తాము, అబోవ్ వస్తే రిజెక్ట్ చేస్తాము అన్నది గుర్తుండాలండి. సో ఇక్కడ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. సో న్యూ ఈక్వల్ టు n-1 వేర్ n అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఇచ్చాడండి? 10 ఇచ్చాడు. 10 వాల్యూస్ ఆర్ గివెన్ హియర్. సో 10-1 అంటే 9 అండి. సో చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని హెడ్డింగ్ ఉందండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 దగ్గర ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని ఉంటుంది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9 కి 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కరస్పాండింగ్ ఎంట్రీ చూస్తే 16.92 వచ్చిందండి. దిస్ ఈస్ ద టేబుల్. ఆల్రెడీ ఈ టేబుల్ ఫ్రేమ్ చేసేసారు. ఈ వాల్యూస్ అన్ని ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ అయిన వాల్యూస్ ని మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చేసారు. మనం చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు లాగరిథం వాల్యూస్ ఎలా చూస్తున్నాం, లాగ్ టేబుల్ ఎలా ఇచ్చారు, అట్లాగే వీటికి కూడా టేబుల్స్ అన్నమాట. ఓకే, సో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా చై స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ. ఆల్రెడీ నీ దగ్గర ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ కాలం ఉంటది. అవన్నీ యాడ్ చేస్తేనే కదా సమ్మేషన్ వాల్యూ అవుతుంది. సో సమ్మేషన్ వాల్యూ వేసుకోండి. డివైడెడ్ బై లో ఈఐ అంటే మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ రాసుకున్నాం. సో బై ఈఐ సింప్లిఫై చేస్తే 58.542. సో మనకు రావాల్సిన డిస్ట్రిబ్యూషన్ ఇది చై స్క్వేర్ ప్రకారం. మనకు వచ్చింది ఇది, అబోవ్ వచ్చేసింది, ఎక్కువ వచ్చేసింది. సో ఉన్నదానికన్నా నేను ఎక్కువ చూపించాను అంటే రిజెక్ట్ అయినట్టు. అంటే మన దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నాయా లేదా అనేది చూడటమే చై స్క్వేర్ టేబుల్ అండి. సో ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అయినయా లేదా? సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు, H0 is రిజెక్టెడ్ అంటే నల్ హైపోథిసిస్ ఇస్ రిజెక్టెడ్ అని చెప్తాం అనమాట. ఏదైనా నీకు డిజిట్స్ ఇచ్చాడు, డిజిట్స్ ఇచ్చి వాల్యూస్ ఇస్తున్నప్పుడు ప్రతి డిజిట్ కి నీకు యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగిందా అని అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటే యాక్సెప్ట్ అవుద్ది హైపోథిసిస్, జరగలేదు అంటే రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిజెక్టెడ్ అన్నాం కాబట్టి జరగలేదు. సో అట్లాగే సెకండ్ ప్రాబ్లం కూడా ఇంతే. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆ వీక్ అంతా కూడా జరిగిన ప్రతి యాక్సిడెంట్, ప్రతిరోజు జరిగిన యాక్సిడెంట్స్ ఇక్కడ ఇచ్చిన హైపోథిసిస్ ప్రకారం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టుగా ఇచ్చాడా లేదా నువ్వు చెక్ చేసుకుంటున్నావు. నల్ హైపోథిసిస్ ఏమంటున్నావు? యాక్సిడెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద వీక్. వీక్ అంతా కూడా యాక్సిడెంట్స్ అనేవి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ప్రతిరోజు కూడా జరిగిన యాక్సిడెంట్స్ ని, అంటే వీక్ అంతా జరిగిన యాక్సిడెంట్స్ ని ఆ వీక్ లో వచ్చే ప్రతి డేకి సమానంగా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగిందా లేదా అనేది మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో అది నల్ హైపోథిసిస్ అంటున్నాం. యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? సో ఇక్కడ కూడా ఓఐ అంటే అబ్జర్వ్డ్ వాల్యూస్ ఇచ్చినవండి. ఓఐ మైనస్ ఈఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేసుకుని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ వేస్తే వస్తుంది. సో మళ్ళీ సింప్లిఫై చేసుకుని సేమ్ ప్రాసెస్. ఇక్కడ 2.14 వచ్చింది, టేబుల్ ప్రకారం 11.07 వచ్చింది. మనకు తక్కువే వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఆ వీక్ అంతా జరిగిన యాక్సిడెంట్స్
యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని చెప్పాము. సో ఇదొక మోడల్ కదండి. ఇప్పుడు ఇంకొక మోడల్ ఏంటంటే చై స్క్వేర్ టేబుల్లో ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటాడండి. ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఆల్సో టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని యాడ్ చేస్తా ఉంటాడండి. ఓకేనా. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మీకు ప్రీవియస్ గా నేను చెప్పానండి. ఓకేనా. సేమ్ నేను అన్నాను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ యూనిట్ లో వస్తాయండి అని చెప్పానా. అక్కడ నేర్చుకోకపోయినా ఇక్కడ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇంపార్టెంట్ అన్నమాట. చై స్క్వేర్ లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం అడిగితే చై స్క్వేర్ టెస్ట్ లాస్ట్ 4-5 యూనిట్స్ లో తగిలింది అంటే ఈ టైప్ చేయాలి మీరు తప్పకుండా. ఓకేనా. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది 5th యూనిట్ లో వస్తుంది. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అన్నాడంటే ఖచ్చితంగా అది చై స్క్వేర్ టెస్టే. ఆ చై స్క్వేర్ టెస్ట్ లో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అడిగాడు అంటే అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ చేస్తున్నావా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చిన డేటాని ఫిట్ చేయాలంట. ఆల్సో టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఎంతవరకు నువ్వు ఫిట్ చేసావు, దాని యొక్క అంటే నువ్వు ఫిట్ చేసావు కదా డేటాని, దాని యొక్క యాక్యురసీని, దాని యొక్క ఎగ్జాక్ట్నెస్ ని, అది ఖచ్చితంగా ఫిట్ అయిందా లేదా అనే దాని గురించి కొంచెం మనం మళ్ళీ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ వాడుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఫిట్టింగ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్ అండి. సో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఈఐ అంటే ఇది n ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. అక్కడ కూడా చేసేవాళ్ళం అండి. n ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ కదా. సో క్యాపిటల్ N అంటే ఏంటి, సిగ్మా ఎఫ్. టోటల్ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేయండి అమ్మా. సో సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది, 400 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తే 400 వస్తుంది చూడండి. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్. సో మీన్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏంటండి ఫార్ములా, సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్. ఎక్స్ ఎఫ్ అంటే ఏంటండి, ఈ ఎక్స్ ని ఎఫ్ ని ఇంటూ చేయడం అనమాట. 0 ఇంటూ 142 0 ప్లస్ 1 ఇంటూ 156 156 ప్లస్ 2 ఇంటూ 69 138 ప్లస్ 3 ఇంటూ 27 81 ప్లస్ 4 ఇంటూ 5 20 5 ఇంటూ 1 5 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ అంటే 400 వేసుకున్నానండి. సో ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 6 6 ఇచ్చాడు. యాక్చువల్ గా n వాల్యూస్ టోటల్ వాల్యూ 6 కదండి. సో 6 తీసుకోము, 1 లెస్ చేసి తీసుకుంటామని చెప్పాను నేను మీకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చెప్పినప్పుడు కూడా కదా. సో లాంబ్డా ఈక్వల్ టు 1 కి n ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఇక్కడ x అనేది x 0 కి 1 కి 2 కి 3 కి 4 కి 5 కి మనం చెక్ చేస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈ 0 వాల్యూ చెక్ చేస్తున్నాము. n ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే 1, లాంబ్డా పవర్ ఎక్స్ అంటే 1 పవర్ ఎక్స్ అంటే 0 బై 0 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే 147. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 2 కండి, ఎక్స్ ఈక్వల్ టు 1 కండి. ఈ 1 ఇక్కడ ఐ అంటే ఐ టెన్స్ టు 0 1 2 3 సో ఆన్ అండి. ఐ అంటే ఎక్స్ కి సంబంధించిన వాల్యూస్ కదా. సో xi 0 1 2 3 సో ఆన్ అనమాట. మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈ 1 అంటే ఈ ఫార్ములాలో పెడుతున్నాం. n అంటే 400 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే 1 పవర్ ఎక్స్ అంటే 2 ఎక్స్ అంటే 1 అండి బై 1 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే 147. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 2 కి ఈ 2 వాల్యూ సింప్లిఫై చేయడం, లాంబ్డా ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 3 కి ఈ 3 వాల్యూ అంటే 25. ఎక్స్ ఈక్వల్ టు 4 కి ఈ 4 వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు 5 కి ఈ 5 వాల్యూ. ఇలా ఎంతవరకు ఈ ఎక్స్ 0 1 2 3 4 5 ఇచ్చాడు కదా, అవన్నీ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. వాడిచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఏమో ఇవి, మనం ఇచ్చిన డేటా ఫిట్ అవుతుందా లేదా అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ప్రకారం చేసినప్పుడు ఇవి మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఇచ్చిన ఈ డేటాకి అంటే ఎక్స్ 0 1 2 3 4 5 డేటాకి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడినప్పుడు ఫిట్ అవుతున్న ఫ్రీక్వెన్సీస్ అన్నమాట ఇవి. చూసారా ఓఐ రాసాను, వాడిచ్చినవి ఇవన్నీ వాడిచ్చినవే. మనకు వచ్చినవి ఏంటి, ఈఐ అంటే ఈ నాట్ 147 అంటే వాడిచ్చింది 142 అయితే మనకు వచ్చింది 147. తర్వాత వాడిచ్చింది 156 అయితే మనకు వచ్చింది 147. తర్వాత 69 కి 74. అలా మనకు వచ్చిన ఈ నాట్ ఈ1 ఈ2 ఈ3 ఈ4 ఈ5 రాసుకున్నాను ఇలాగా. ఇంకా ఏమడిగాడు, ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడంటే
ఇచ్చిన డేటాని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అప్లై చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీస్ ఏంటి, మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఏంటి, వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాం. గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే చై స్క్వేర్ టెస్ట్ ప్రకారం ఎంతవరకు ఈ డేటా సూటబుల్ గా ఫిట్ అయింది, ఎంతవరకు మనం ఈ డేటా సరిపోతుంది, ఇచ్చిన ఈ డేటా ఎంతవరకు ఫిట్ అయింది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేసినప్పుడు ఈ డేటా ఎంతవరకు ఫిట్ అవుతుంది ఇచ్చిన వాల్యూస్ కి అనేది. సో నల్ హైపోథిసిస్ ఏమంటున్నాడు, గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. H1 ఏంటి, గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మనం ఏం చెప్పాలి, గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే అయితే ఇచ్చిన డేటా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ అవుతుందని, H1 ఏంటి ఆల్టర్నేట్ హైపోథిసిస్ ఫిట్ అవ్వదు అని. ఓకే, H0 ఏమో ఫిట్ అవుతుంది అంటున్నాం, అప్రాక్సిమేట్ గా ఫిట్ అవుతుంది అంటున్నాం. H1 ఏమో ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. సో టెస్ట్ స్టాటిస్టిక్ మళ్ళీ చై స్క్వేర్ ఫార్ములా నీకు తెలుసు ఆల్రెడీ, నీ దగ్గర ఓఐ ఉంది. ఈఐ అంటే ఇప్పుడే నువ్వు కనుక్కున్నావు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. ఓఐ మైనస్ ఈఐ చేస్తున్నావు, హోల్ స్క్వేర్ చేస్తున్నావు. సో చై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సಮೇషన్ అంటే ఇదేంటండి, ఇవన్నీ యాడ్ చేయడమే కదా, ఇవన్నీ యాడ్ చేయాలి. అంటే 25 + 81 + 25 + 1 డివైడెడ్ బై ఓవరాల్ గా ఎంతండి ఈఐ అంటే ఓకే. వీళ్ళు ఏం చేశారంటే ఈఐ అంటే కరస్పాండింగ్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ కి కరస్పాండింగ్ ఈఐని రాసుకుంటున్నామండి. అంటే వీళ్ళది సಮೇషన్ కదా ఇది. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇవన్నీ యాడ్ చేయడమేగా సಮೇషన్ అంటే, ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ కి సಮೇషన్ పెట్టామంటే ఇవన్నీ యాడ్ చేయమనేగా అర్థం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ ఫస్ట్ ఎంట్రీ 25 కదా, దాని కరస్పాండింగ్ ఈఐ వాల్యూ 147 ప్లస్ మళ్ళీ 81 దాని కరస్పాండింగ్ ఈఐ 147 మళ్ళీ 25 దాని కరస్పాండింగ్ ఈఐ 74 మళ్ళీ 1 దాని కరస్పాండింగ్ ఈఐ 32. ఇలా ఇలా చై స్క్వేర్ సింప్లిఫికేషన్ అండి. ఇందాక ప్రీవియస్ గా కాకుండా ఇప్పుడు దేనికి దానికి. ఎందుకని మరి ఇందాక ప్రాబ్లమ్స్ లో ఈఐ అంటే మనకి ఒకటే ఫ్రీక్వెన్సీ వాల్యూ వస్తుంది, టోటల్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి బై చేస్తున్నాం కదా, అది వస్తుంది, అది సింగిల్ గా వస్తుంది. బట్ ఇక్కడ ఈఐ అనేది ప్రతి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీకి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నాం యూజింగ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో అందుకని చై స్క్వేర్ ఎడిషన్ ఇలా చేస్తున్నాం అనమాట. సో చై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.0901 సింప్లిఫై చేయండి. అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర న్యూ ఈక్వల్ టు n-2 అండి. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, చై స్క్వేర్ టెస్ట్ కి ఇదండి. చై స్క్వేర్ టెస్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అడిగితే న్యూ ఈక్వల్ టు n-2 అండి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇందాక న్యూ ఈక్వల్ టు n-1 చేసాము, కానీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, n-2 ఇందులో చై స్క్వేర్ టెస్ట్ లో. ఓకే, 5 వాల్యూస్ కాబట్టి 5 - 2 అంటే 3 అండి. సో చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో మళ్ళీ 0.05 సిగ్నిఫికెన్స్ దగ్గర 3 వాల్యూకి చూస్తేనండి కరస్పాండింగ్ వాల్యూ 7.82 ఉంటుంది. సో నీకు 7.82 కన్నా బిలో వస్తుందా ఎబో వస్తుందా చూద్దాం. సో చై స్క్వేర్ 0.05 at 3 ఈజ్ ఈక్వల్ టు 7.82 వచ్చింది. మరి నాకు టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం ఎంత వచ్చింది, 1.0901 వచ్చింది. సో 7.82 కన్నా తక్కువే వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఈస్ యాక్సెప్టెడ్. అంటే ఇచ్చిన డేటా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఇచ్చిన డేటా చక్కగా ఫిట్ అయింది, ఇచ్చిన డేటా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ చేయగలిగాము. ఆ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ కూడా మనం టెస్ట్ చేసాము బై చై స్క్వేర్ టేబుల్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ నోట్ పాయింట్ లో అబౌట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చై స్క్వేర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ న్యూ ఈక్వల్ టు n-2. అదే నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు అనుకో న్యూ ఈక్వల్ టు n-1 అండి. ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనే లెక్క యూనిట్ 5 క్వశ్చన్ లో అడిగాడు అంటే నువ్వు చై స్క్వేర్ టేబుల్ ప్రకారం ఇలా చేసేసే. ఆ ముందు యూనిట్ లో వచ్చినాయి కదమ్మా, థర్డ్ యూనిట్ లో వచ్చినాయి ఇవి, కానీ థర్డ్ యూనిట్ లో అంత స్ట్రెస్ చేసి అడగడు, బట్ ఇందులో ఖచ్చితంగా అడుగుతాడు. ఒక్కొక్క మోడల్ నేర్చుకోండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఫిట్ చేస్తున్నాము ఇచ్చిన డేటాని, అలాగే గుడ్నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ చేయమంటాడు, అలాగే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఫిట్ చేస్తున్నాము గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ని టెస్ట్ చేయమని అడుగుతాడు. ఓకేనా, ఇంకో మోడల్ చూద్దాం. సో ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఆల్సో టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఖచ్చితంగా గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అడుగుతాడండి చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ లో, ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
సో ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, మళ్ళీ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ అవుతుందా లేదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ చేయాలి. ఫిట్టింగ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ బైనామియల్ కి ఫార్ములా ఏంటండి, ఎన్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఒక్కసారి అక్కడ పాయిజన్ ఫార్ములా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా తీస్తే గుర్తొస్తాయండి. పాయిజన్ అన్నప్పుడు ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఇప్పుడు చూపించానుగా ఫార్ములా. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఫార్ములా వేరు, బైనామియల్ కి వేరండి ఈ ఫార్ములా. ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఈ ఫార్ములా మీద లెక్కలు చేసామండి మనం. సో ఎన్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అండి. ఓకేనా, ఇది బైనామియల్ ఫార్ములా, ఈఐకి ఫార్ములా. సో ఎన్ అంటే తెలుసు, అక్కడ ఇక్కడ ఒకటే సిగ్మా ఎఫ్, మొత్తం ఎఫ్ అన్ని యాడ్ చేయండి, 80 వచ్చింది. మీన్ లాంబ్డా, మీన్ అంటే లాంబ్డాతో చూపించే వాళ్ళం ఇందాక కూడా. ఇక్కడ ఏంటి సింబల్ అని కొంచెం ఆగాం కదా, ఇక్కడ మీన్ ఇది లాంబ్డా అండి సింబల్, మీన్ లాంబ్డా ఇది. ఓకేనా, మీన్ లాంబ్డా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై ఎన్. ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై, ఇందాకట్లానే పాయిజన్ లోను బైనామియల్ లోను క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఏ, అలాగే మీన్ లాంబ్డా అంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్. కానీ వీడు సిగ్మా ఎఫ్ అని పాయిజన్ లో అంటున్నాడు, బైనామియల్ లో క్యాపిటల్ ఎన్ అంటున్నాడు. అంతే వేరియేషన్, రెండు ఒకటే, ఎన్ అన్నా సిగ్మా ఎఫ్ అన్నా ఒక్కటే. ఓకేనమ్మా. సో సిగ్మా ఎక్స్ఎఫ్ బై క్యాపిటల్ ఎన్ అండి. సిగ్మా ఎక్స్ఎఫ్ అంటే తెలుసు కదా మీకు, ఎక్స్ ని ఎఫ్ ని ఇంటూ చేస్తూ అన్ని యాడ్ చేయాలి. 0 5s are 0 plus 1 18s are 18 plus 2 28s are 56 plus 3 12s are 40 3 12s are 36 plus 4 7s are 48 plus 5 6s are 30 plus 6 4s are 24. అలా అన్ని యాడ్ చేసుకుంటే 192 వస్తుందండి. డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ కదా 80 అండి. సింప్లిఫై చేస్తే 2.4. దిస్ ఈస్ ద మీన్ వాల్యూ లాంబ్డా. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 6 అంటండి. 1 2 3 4 5 6 7 ఇస్తున్నాడు మనకి, బట్ n ఈజ్ ఈక్వల్ టు 6. ఒకటి లెస్ చేసి తీస్తున్నాం, పాయిజన్ లో కానీ బైనామియల్ లో కానీ నార్మల్ లో కానీ, గుర్తుంచుకోవాలి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 6 అండి. సో లాంబ్డా ఈక్వల్ టు మీన్ కి ఫార్ములా ఏంటండి, ఎన్పి. లాంబ్డా మీన్ ఎన్పి, వేరియన్స్ ఎన్పిక్యూ మా ఎన్పి. ఎన్ అంటే 6 ఇంటూ లాంబ్డా ఈక్వల్ టు ఎన్పి. మీన్ ఎంత వచ్చింది 2.4, ఈక్వల్ చేయండి. ఇక్కడ ఎన్ అంటే తెలుసు 6, పి తెలియదు మనకి. సో పి ఈజ్ ఈక్వల్ టు 2.4/6 అంటే 0.4. వన్స్ పి తెలిస్తే క్యూ తెలుస్తుంది కదండి, బికాస్ పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కదా. సో క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి చేస్తే క్యూ వాల్యూ 0.6 వచ్చింది. మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే పి కావాలి, క్యూ కావాలి, ఎన్ కావాలి. ఓకేనా, క్యాపిటల్ ఎన్ తెలియాలి, ఇవన్నీ తెలిసి ఉండాలండి. ఓకే, మళ్ళీ సేమ్ మనం ప్రతి ఎక్స్ వాల్యూకి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, వాడిచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఇవి, నువ్వు థియరీ ప్రకారం నువ్వు క్యాలిక్యులేషన్ చేసి నువ్వేం ఫ్రీక్వెన్సీస్ చెప్తావో చెప్పాలి. ఎక్స్ 0కి అంటే వాడు ఏదో డేటా ఇచ్చాడు, ఆ డేటాని నువ్వు బైనామియల్ ఫార్ములాకి ఫిట్ చేస్తున్నావు. ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ చేస్తున్నావు ఇచ్చిన డేటాకి. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఈఐ కదా, అంటే ఎక్స్ 0కి చేయాలి, ఈ నాట్ అవుతుంది. క్యాపిటల్ ఎన్ ఎంత వచ్చింది 80 ఇంటూ స్మాల్ ఎన్ ఎంత 6, సి ఎక్స్ అంటే ఎంత 0, 6 సి నాట్. పి అంటే ఎంత 0.4 హోల్ పవర్ ఎక్స్ అంటే ఎంత 0, అలాగే క్యూ అంటే ఎంత 0.6 హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే 6 మైనస్ 0. ఇలా ఫార్ములా రాసుకోండి. అప్పుడు 80 ఎన్సీ నాట్ పి పవర్ 0 క్యూ పవర్ 6 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 3.73. వీళ్ళు రౌండ్ ఆఫ్ తీసేస్తే 4 అని వేసుకున్నారు. వెయ్యకపోయినా పర్లేదు, మీరు ఈ పాయింట్స్ లోనే రాసేసుకోవచ్చు, తప్పేమీ లేదండి. అంటే మనకి ఇచ్చిన డేటాలో ఫ్రీక్వెన్సీస్ డెసిమల్స్ లేవు కదండి, అందుకని వీడు కూడా రౌండ్ ఆఫ్ చేసేసుకుంటున్నాడు, నెంబర్స్ రాసేస్తున్నాడండి. ఓకేనా, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి మళ్ళీ ఈ ఫార్ములాలోనేనండి ఈ 1 అవుతుంది. అప్పుడు ఎన్ అంటే 80, ఎన్ అంటే స్మాల్ ఎన్ అంటే 6, 6 సి 1, పి పవర్ ఎక్స్ అంటే 0.4 హోల్ పవర్ 1, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే 0.6 హోల్ పవర్ ఎన్ అంటే 6 మైనస్ ఎక్స్ అంటే 1. సో 0.4 హోల్ పవర్ 1 అంటే 0.4 అవుతుంది. 6 సి 1 అంటే 6 అవుతుంది. 0.4 0.6 హోల్ పవర్ 5 అండి. క్యాల్సీలో టైప్ చేసుకుంటారు. సో సింప్లిఫై చేసుకుంటే
15 వస్తుంది. 14.929 ని రౌండ్ ఆఫ్ చేసి 15 వేసుకున్నారు. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 కండి. x ఈజ్ ఈక్వల్ టు 2 కి మళ్ళీ E2 ఫార్ములా, మళ్ళీ ఫార్ములాలో వేయండి. x ఉన్న చోట 2 వేయండి. n స్మాల్ n అంటే 6 వేస్తారు, క్యాపిటల్ N అంటే 80 వేసి మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 2 కి E2 వాల్యూ కనుక్కోండి 25. అలాగే x ఈక్వల్ టు 3 కి E3 క్యాలిక్యులేట్ చేస్తే 22. x ఈజ్ ఈక్వల్ టు 4 కి E4 క్యాలిక్యులేట్ చేస్తే 11. x ఈజ్ ఈక్వల్ టు 5 కి E5 క్యాలిక్యులేట్ చేస్తే 2.94. x ఈజ్ ఈక్వల్ టు 6 కి E6 క్యాలిక్యులేట్ చేస్తే 0.3 అంటే 0 తీసుకున్నారు. అంటే వాడు ఇచ్చినవి ఇవ్వండి 5, 8, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 5 వాడు ఇచ్చాడు, నువ్వు తీసుకొచ్చింది ఏంటి 4. x ఈజ్ ఈక్వల్ టు 1 కి వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఏంటి 18. దాన్ని నువ్వు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ అవుతుందా లేదా చూస్తున్నావు. ఎంత వచ్చింది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం 15 వచ్చింది. మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 కి 28. నువ్వు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ చేసి చెప్పినప్పుడు 25. x ఈజ్ ఈక్వల్ టు ఇది 0, 1, 2, 3 కి 12 ఇచ్చాడు, నువ్వు ఫిట్ చేసినప్పుడు 22 అని చెప్తున్నావు. అలా 4 కి 7 ఇచ్చాడు, మనకి 11 వచ్చింది. 6, 5 కి 6, 3 అట్లా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ కి నువ్వు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రీక్వెన్సీస్ ఇవన్నమాట. వైల్ అప్లయింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టు ద గివెన్ డేటా, దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ వి అబ్జర్వ్డ్. దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ వి అబ్జర్వ్డ్. ఓకే అమ్మా. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ చేయమన్నాడు కాబట్టి ఏంటంటాం, ఇచ్చిన హైపోథసిస్ లేదా ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లేదా ఇచ్చిన డేటా అప్రాక్సిమేట్ గా ఫిట్ అవుతుందండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ అయిపోతుంది అని అనుకుంటాను ఒక మాట. ఫిట్ అవ్వదు అనుకోవడం ఆల్టర్నేటివ్ మాట, అంటే రివర్స్ అన్నమాట. ఓకే, గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే ఏం లే, వాడు డేటా ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన డేటా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏనా కాదా నువ్వు ఫిట్ చేసి చెప్పావు అంటే ఇచ్చిన డేటాని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ చేసి ఈ ఫ్రీక్వెన్సీస్ చెప్పావు కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ చెప్పావు. అసలు వాడు ఫస్ట్ ఇచ్చినప్పుడే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అది డేటా దానికి ఫిట్ అవుతుందా అనేది అడుగుతున్నాడు. సో నువ్వు దాన్ని చేసావు, వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ కి నువ్వు అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీస్ ఇలా వచ్చినాయి అని చెప్పావు. ఎంతవరకు నువ్వు కరెక్ట్ గా ఫిట్ చేసావు అనేది మనం Chi-square టెస్ట్ ప్రకారం చెక్ చేస్తున్నాం అనమాట. అయితే ఒకటేమో H0 ఏమో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ అవుతుంది, యూనిఫామ్ గా అప్రాక్సిమేట్ గా అయిపోతుందని. H1 ఏమో ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ బైనామియల్, అంటే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ అంటే ఇచ్చిన డేటా ఫిట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు Chi-square టెస్ట్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటి ఫిట్ అవుతుందా, కరెక్ట్ గా ఫిట్ అవుతుందా, దీని యొక్క ఇచ్చిన డేటాని నువ్వు సూటబుల్ గా ఫిట్ చేసింది కరెక్టేనా దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ చెప్తున్నావు Chi-square టెస్ట్ ప్రకారం. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా Chi-square ఈక్వల్ టు సమ్మేషన్ OI మైనస్ EI హోల్ స్క్వేర్ బై EI. ఆల్రెడీ నీకు OI ఉన్నాయి, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని వాడు క్వశ్చన్ లో ఇచ్చినవి అనమాట ఇవి. EI అంటే నువ్వు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసావుగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేసి E0, E1, E2, E3, E4 ఇవన్నీ నువ్వు ఇచ్చావు కదా, ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసినవి వేసేసుకున్నావు, రౌండ్ ఆఫ్ చేసి వేసుకున్నావు కదా అవి. సో OI మైనస్ EI సబ్ట్రాక్షన్ చేయండి, దాన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం. ఇప్పుడు Chi-square అంటే ఇందాక చేసాక ఇవన్నీ యాడ్ చేస్తూ డివైడెడ్ బై EI చేస్తున్నాం, అంటే 16/19 ప్లస్ 9/25 ప్లస్ 100/22 ప్లస్ 9/14. సింప్లిఫై చేస్తే 6.39. మరి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, n-1. అంటే 6 - 1 అంటే 5 కి టేబుల్లో చూడాలి,
0.05 సిగ్నిఫికెన్స్ కి 5 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి టేబుల్ చూస్తే 11.07 ఉంటదమ్మా. సో వాల్యూ మనకి బిలోనే వచ్చింది, టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ బిలోనే వచ్చింది, అబోవ్ ఉన్న టేబుల్ కన్నా తక్కువే వచ్చింది కాబట్టి H0 ఈజ్ యాక్సెప్టెడ్. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫిట్ చేసింది డేటా మంచిగానే ఎక్సోటబుల్ అయ్యింది, ఇచ్చిన డేటా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫిట్ అయ్యింది అని మనం చక్కగా మంచిగా చెప్తున్నాం. దాన్ని గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని చెప్తున్నాం. నెక్స్ట్, సో H0 ఈజ్ యాక్సెప్టెడ్ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇలా చై స్క్వేర్ లో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అడిగితే బైనామియల్ లో పాయిజన్ అడుగుతాడండి. అడగలేదు అంటే కనుక చై స్క్వేర్ మీద ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెన్సీస్ కనబడతాయి, టోటల్ గా న్యూమరికల్ డేటా కనిపిస్తుందండి. ఓకేనా. టీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్స్ ఇస్తాడు, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వేరియన్సెస్ ఇస్తాడు, పాపులేషన్ వేరియన్సెస్ ఇస్తాడు. ఓకే అమ్మా, అవి స్మాల్ శాంపిల్స్ లో ప్రాబ్లమ్స్. ఇంకా ఎర్రర్స్ అని ఉందండి, ఇది పెద్ద అవసరం ఏం లేదు, బట్ ఊరికనే ఒకసారి వినండి. ఇఫ్ హైపోథిసిస్ is rejected while it should have been accepted, type 1 error has been committed. On the other hand, if the hypothesis is accepted while it should have been rejected, type 2 error has been made. H0 true, corrected decision. H0 accepted, H0 rejected అంటే type 1 error. H0 false అయితే type 2 error, corrected decision. ఏం లేదమ్మా, మనం H0 H1 అంటున్నాం కదా, నల్ హైపోథిసిస్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటున్నాం కదా. నల్ హైపోథిసిస్ కనుక ట్రూ అన్నాం అనుకోండి, నల్ హైపోథిసిస్ ట్రూ అంటే H0 యాక్సెప్ట్ అయినట్టే కదా. H0 యాక్సెప్ట్ అయ్యింది అంటే కరెక్ట్ డెసిషన్ అన్నమాట, తీసుకున్నాం మనం, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు. ఒకవేళ H0 రిజెక్ట్ అయ్యింది అనుకోండి, టైప్ 1 ఎర్రర్ వచ్చినట్టు. అంటే మనం తీసుకున్న నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ వస్తే మనం మంచిగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్న, మన ఎజంప్షన్ బాగానే అనుకుంటున్నాం. ఒకవేళ మన ఎజంప్షన్ రాలేదనుకోండి, నల్ హైపోథిసిస్ అంటే రిజెక్ట్ అయ్యింది అనుకోండి, అంటే దానిలో ఎర్రర్ ఏదో ఉంది అని చెప్తున్నాడు. ఆ ఎర్రర్ ని టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ అని పేర్లు పెడుతున్నాడు అంతే. ఒకవేళ H0 ఫాల్స్ అని వచ్చింది అనుకోండి, టైప్ 2 ఎర్రర్, H0 రిజెక్టెడ్, కరెక్ట్ డెసిషన్ అంటున్నాడు. అంటే ట్రూ వస్తే యాక్సెప్ట్ చేసినప్పుడు డెసిషన్ బాగానే తీసుకున్నావు, కరెక్ట్ గానే ఎజంప్షన్ చేసుకున్నావు అంటాం. రిజెక్ట్ అయితే టైప్ 1 ఎర్రర్ అంటున్నాడు. ఫాల్స్ ఎర్రర్ అంటున్నాడు. H0 రిజెక్ట్ అయిన చోటేమో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అంటున్నాడు. అంటే H0 రిజెక్ట్ అయినా H0 యాక్సెప్ట్ అయినా మనం తీసుకున్న డెసిషన్ అనేది ఎర్రర్స్, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. సో దీనికి అంత పెద్దగా మనం ఏమి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఊరికే ఒకసారి చూడండి చాలు, బై హార్టింగ్ ఏం అవసరం లేదు.